ఒక తల్లి, తండ్రికి ఒక పెళ్లి కావలసినటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. కనుక ఆ అమ్మాయి పెళ్లి విషయంలో తల్లిదండ్రులు బాధ్యత అనుకోని పెళ్లి చేస్తారా? లేకపోతే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే మాకు ఏదో లాభం వస్తది అనుకోని పెళ్లి చేస్తారా? బాధ్యత అనుకోని కదమ్మా! అలాగే తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచేటప్పుడు పిల్లలను పెంచడం మా బాధ్యత అనుకోని పెంచాలే గాని ఈ బిడ్డలను పెంచితే మాకేదో లాభం వస్తది అనుకుంటే అది స్వార్థం అవుతది. అది బిడ్డలను పెంచడం కాదు. కదమ్మా! తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచేటప్పుడు కష్టాలొస్తాయి, నష్టాలొస్తాయి. మరి కష్టాలు, నష్టాలు వస్తున్నాయని పిల్లల్ని పెంచడం, పిల్లల్ని సాకడం ఆపేస్తారా? ఆపరు. ఎందుకంటే పిల్లల్ని పెంచేటప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, అనారోగ్యం వచ్చినా పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళకి కరెక్ట్‌గా పెంచాలి వాళ్ళను అన్నది బాధ్యతగా తీసుకొని తల్లిదండ్రులు పెంచుతారు. కదా! దీంట్లో లాభ నష్టాల పనేమి ఉండదు. ప్రస్తావనే ఉండదు. కదా! అలాగే ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఇది మా బాధ్యత అనుకొని చేస్తారే గాని లాభ నష్టాలు బేరీజు వేసుకొని పెళ్లి చేయరు. మరి తండ్రి, తల్లి పాత్ర పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటే పిల్లల్ని పెంచడంలో కష్టం, నష్టమైనా అనుభవించి పిల్లల్ని పెంచాలా అని అనుకుంటుంటే ఒక పెళ్లి కావలసిన అమ్మాయికి కష్టమైన, నష్టమైన భరించి పెళ్లి చేయాలని అక్కడ బాధ్యతగా తల్లిదండ్రులు ఉంటే మరి దేవుడికి మనకున్న మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? దేవునికి మనకున్నటువంటి మధ్య సంబంధం గాని మనకు అర్థమైతేనే మనం బాధ్యత కలిగి ఉంటాం.